ఈ లోకంలో రాజులు ఉన్నారు చూడండి, వాళ్ళకి పరిధులు ఉన్నాయి. ఏ పరిధులు? రాజ్యపు పరిధులు ఉన్నాయి. మన దేశపు రాజు ఎవరు? రాజు అంటే రాజరిక పాలన వెళ్ళిపోయింది అనుకోండి, ప్రజాస్వామ్య పాలనలో అయినా ఒకరిని ఎన్నుకున్నాం. ఎవరు? దేశానికైతే ప్రధానమంత్రి కదా, ప్రధానమంత్రి పరిపాలనలో ఉంటారు అందరూ. అయితే ప్రధానమంత్రికి ఎంతవరకు అధికారం ఉంది? భారతదేశం ఎంతవరకు పరిపాలన ఆ భారతదేశం నిండి ఉందో, భూభాగం ఎంతవరకు ఉందో అక్కడి వరకు మాత్రమే ఆ రాజుకి, అంటే ఆ ప్రధానమంత్రికి లేకపోతే ముఖ్యమంత్రికి అధికారం ఉంది. నేను ముఖ్యమంత్రిని కదా దేశంలో, ఇదంతా భారతదేశమే కదా, నేను తమిళనాడులోకి వెళ్ళి తమిళనాడుని శాసిస్తానంటే ఊరుకుంటారా? ఆంధ్ర ఆయన్ని ఊరుకోరు కదా. అంటే రాజరికంలో కూడా ఏమున్నాయి? కొలతలు ఉన్నాయి, స్థానాలు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. మరి దేవుని గురించి ఆలోచిస్తే ఆయన రాజరికం ఎలాంటిది? ఆయన ఎలా పరిపాలించగలడు? ఈయన పరిధి ఎలాంటిదంటే, ఈ భూమి మీద నివసిస్తున్న మానవులకు మాత్రమే ఆయన రాజ్యము విస్తరించి మాత్రమే లేదు. ఉదాహరణకి చెప్తే, ఈ లోకానికి మాత్రమే రాజు కాదైనా, పరలోకంలో ఉన్న సేనలు కూడా ఏం చేస్తాడంటే ఆయన